Hello friends, welcome to TechNews episode 954. This date February 9th, 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు యాపిల్ ఐఫోన్ 12 మినీకి సంబంధించిన యాపిల్ మ్యాగ్సేఫ్ సపోర్ట్ చేసే ఒక కేసు, అఫీషియల్ కేసు. ఇది రెగ్యులర్గా మీకు apple.comలో 5,000 రూపాయలు ఉంటుంది, 4,990 రూపాయలు ఉంటుంది. కానీ ఈరోజు అమెజాన్లో మీకు 45% డిస్కౌంట్ ప్లస్ కూపన్తో కలిపి మీకు ఫైనల్గా ఇది 1,584 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే యాపిల్ ఐఫోన్ 12 మినీ వాడుతూ ఇలాంటి అఫీషియల్ కేసు వాడాలనుకుంటారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక కిల్లర్ డీల్ మీకు అవైలబుల్గా ఉంది. అండ్ ఈరోజు మీకు చాలా వరకు రెనోవ్డ్ ప్రొడక్ట్స్ మీద డీల్స్ కూడా చాలా వరకు వచ్చినాయి. అన్ని లింక్స్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఛానల్లో ఫాలో అయిపోండి. ఇలాంటి పెద్ద పెద్ద లూట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వరకు పెద్ద పెద్ద లూట్స్ వచ్చినాయి. నిన్న ఒక సైకిల్ లూట్ కూడా వచ్చింది కదా, చాలా చాలా పెద్ద లూట్ అది. అండ్ కొంచెం యాక్టివ్గా ఉండండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి వివో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో వాళ్ళ కొత్త సిరీస్ టీ సిరీస్లో ఫస్ట్ ఫోన్ వివో T1 5Gని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఆల్రెడీ దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియోని ఇక్కడ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అందులో నా ఒపీనియన్ కూడా షేర్ చేశాను. అండ్ ఇది 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. విత్ కార్డ్ ఆఫర్ మీకు 14,490 రూపాయలకి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్, ఇది కీ పాయింట్ దీంట్లో. అండ్ ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ మంచి బడ్జెట్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటి ఫీచర్స్తో ఇది ఉంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అండ్ ఆ వీడియోని వీలైతే కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, షేర్ చేయండి. అండ్ ఒకసారి అలా వెళ్ళి ఇలా రండి, ఒక 1 మినిట్ అలా చూసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి Xiaomi సబ్-బ్రాండ్ రెడ్మీ ఈరోజు మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ చేసింది. దీంట్లో 2 ఫోన్లు అలాగే ఒక స్మార్ట్ బ్యాండ్, ఒక టీవీని లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11S. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. కాకపోతే ఆ వీడియోలో మేబీ ఫిల్మోరా ప్రాబ్లం అనుకుంటా, ఫస్ట్ 1 మినిట్ స్ట్రక్ అయిపోయింది. అది నేను జనరల్గా హడావుడిలో కొంచెం చూసుకోలేదు, డైరెక్ట్గా అప్లోడ్ చేసేసాను. మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వెళ్ళదు, అందుకని అలాగే ఉంచేసాను. ఒక 1 మినిట్ మీరు అడ్జస్ట్ అయితే దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రెడ్మీ నోట్ 11 ఏంటి, రెడ్మీ నోట్ 11S ఏంటి, రెడ్మీ టీవీ 43 ఇంచెస్ ఏంటి, స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇలా ఉన్నాయి, ఫీచర్స్ ఏంటి, ప్రైజెస్ ఎంత, ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ ఆ వీడియోలో కవర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అసలే చాలా కరువు కాలంలోనూ వ్యూస్ రావట్లేదు, అసలు నోటిఫికేషన్ కూడా ప్రాపర్గా వెళ్ళట్లేదు. మధ్యలో మళ్ళీ ఇది ఒక ఫిల్మోరా ప్రాబ్లము. హోప్ అండర్స్టాండ్. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రెడ్మీ నోట్ 11 విత్ మీకు ఆఫర్తో 12,499కి వస్తుంది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఇచ్చారు ఆఫర్ ఈసారి. అండ్ రెడ్మీ నోట్ 11S ఏమో మీకు విత్ కార్డ్ ఆఫర్తో స్టార్టింగ్ వేరియంట్ 15,499కి వస్తుంది. అండ్ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోనేమో మీకు 3,499 పెట్టారు. ఇది మాత్రం ఖచ్చితంగా సూపర్ డీల్, ఇది నేను కొంటాను, మీకు అన్బాక్సింగ్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, మనం కొనాలి, సేల్లోకి రావాలి, కొనాలి. అండ్ మనకి ఒక 3 రోజులు డెలివరీకి టైం పడుతుంది. అండ్ నేను వీడియో చేయడానికి 1 రోజు పడుతుంది. ఫైనల్గా మీకు కొంచెం లేట్ అవుతుంది. సో అలా అని వదిలేసిపోకుండా నన్ను ఒంటరి చేయకండి, అలా వచ్చి వాళ్ళు ఒకసారి చూసి వెళ్ళండి. సో ఖచ్చితంగా బాగుంది, స్మార్ట్ బ్యాండ్ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి, ముఖ్యంగా ప్రైస్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. సో ఇదైతే కొందాం మనం. అండ్ నెక్స్ట్ మీకు రెడ్మీ X43 అనే ఒక 4K టీవీని లాంచ్ చేస్తారు వీళ్ళు. సో ఇది మీకు పర్లేదు, ఆ ఫీచర్స్తో వీళ్ళు మంచి బడ్జెట్లో తీసుకొచ్చారు. 28,990. మీకు కొటక్ మహీంద్రా కార్డు యూజ్ చేస్తే మీకు ఒక 1,500 రూపాయలు డిస్కౌంట్ ఏమి ఇస్తున్నారు. సో అరౌండ్ మీకు 27,500కి ఏమో వస్తుంది ఇది. అండ్ 4K HDR, డాల్బీ విజన్ ఉంది, డాల్బీ ఆడియో ఉంది, అలాగే DTS వర్చువల్ X ఉంది. అండ్ దీంట్లో 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ మెమొరీ, అండ్ 10. అలాగే మీకు ముఖ్యంగా దీంట్లో ప్యాచ్వాల్ UI, చాలా లేటెస్ట్ UI తీసుకొచ్చారు, ప్యాచ్వాల్ 4. దీంట్లో మీకు IMDb రేటింగ్స్ కూడా ఇస్తారు. సో చాలా ఫీచర్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. 4K టీవీ కాబట్టి మీకు ఆ బడ్జెట్లో పర్లేదు, మంచి డీల్ అనే చెప్పాలి. ఇది కూడా ఎప్పుడు సేల్లోకి రానుంది, ఆ వీడియోలో చెప్పాను. ఇది 16వ తారీఖు నుంచి ఏమో సేల్లోకి అయితే రానుంది. సో ఒకసారి చెక్ చేయండి. సో ఓవరాల్గా ఈరోజు ఈవెంట్లో వీళ్ళు చాలా మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. ప్రైజింగ్ రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11Sకి సంబంధించిన ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను నేను, కొంచెం తగ్గిస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉండేదని. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజే మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. నైట్ 8:30కే ఏమో ఉంది మన ఇండియన్ టైం ప్రకారం ఈ ఈవెంట్ అనేది. వీలైతే రేపు మార్నింగ్ కల్లా మీకు దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటనేది ఒక వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మన ఇండియా
ఇండియాకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైజింగ్ ఎంత పెడతారని మార్నింగ్ ఒక వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో యాక్చువల్గా యూకే ప్రైజింగ్ ఆల్రెడీ లీక్ అయిపోయింది. S22 ప్రైస్ నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 70,000 దాకా ఉండొచ్చు, అండ్ S22 ప్లస్ ఏమో నియర్లీ 90,000 దాకా ఉండొచ్చు, అండ్ S22 అల్ట్రానేమో నియర్లీ 1,10,000 దాకా ఉండొచ్చు అని అంచనాలు అనమాట. ఇది యూకే ప్రైజింగ్ని మన ఇండియన్ ప్రైజింగ్లో కరెన్సీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత అటు ఇటు అప్రాక్సిమేషన్స్ చేసిన తర్వాత తీసుకొచ్చే ప్రైస్ ఇది. సో అంతే ఉంటుందని చెప్పలేము. ఇవాళ ఈవినింగ్ కల్లా మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఫిబ్రవరి 16 చైనాలో రెడ్మీ K50 సిరీస్లో ఫస్ట్ ఫోను రెడ్మీ K50 గేమింగ్ ఎడిషన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇదే మన ఇండియాలో పోకో F4 GT లాగా లాంచ్ అవుతుంది. ఇది వెరీ సూన్ మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ మార్చ్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. F4 ఫ్యామిలీలో దీన్ని మనకి F4 GT లాగా తీసుకొస్తారు. లాస్ట్ టైము రెడ్మీ గేమింగ్ ఎడిషన్ మన ఇండియాలో పోకో F3 GT లాగా లాంచ్ చేస్తారు కదా, సేమ్ ఈసారి కూడా రెడ్మీ K50 గేమింగ్ ఎడిషన్ మన ఇండియాలో పోకో F4 GT లాగా తీసుకొస్తారు. సూపర్గా ఉంది డిజైన్ మాత్రం. లాస్ట్ టైం వచ్చిన పోకో F3 GT కంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ డిజైన్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఇది ఇక్కడ ట్విస్ట్ అనమాట. లాస్ట్ టైం మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో లాంచ్ అయింది కదా, ఇప్పుడేమో వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ 9 సిరీస్ని లాంచ్ అయిపోతుంది కదా, రియల్మీ 9 Pro అలాగే రియల్మీ 9 Pro 2 ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కొంత గ్యాప్ తర్వాత రియల్మీ 9 5Gని కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. దీనికి సంబంధించి కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే ఈరోజు లీక్ అయిపోయినాయి. 6.5 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్ 810 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 48+2+2 ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. యాక్చువల్గా రియల్మీ 8S 5G కూడా ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనుకుంటా కదా. సో దగ్గరగా అలాంటి ఫీచర్స్తోనే వీళ్ళు ఈ రియల్మీ 9 5Gని కూడా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఈరోజు నైజీరియాలో ఇన్ఫినిక్స్ 05Gని అఫీషియల్గా లాంచ్ చేసింది. సో అక్కడ కరెన్సీ గురించి వదిలేస్తే మన ఇండియాలో నియర్లీ 18,000-20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఫిబ్రవరి 14 మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఫీచర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఫీచర్స్ సేమ్ 6.78 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే, డైమండ్స్ 900 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 48 సామ్సంగ్ సెన్సార్ అండ్ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండర్ 20,000 మనం చూడబోతున్నాం. 2x ఆప్టికల్ అలాగే మీకు 30x ఏమో డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ 5000 mAh వరకు బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో నేను అనుకోవడం ఈ ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసరే. అరౌండ్ ఒక 18,000-20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని పెడితే ఒక లుక్ అయితే వేయచ్చు. కాకపోతే ఇన్ఫినిక్స్ బ్రాండ్కి మీరు 18,000 పెడతారా అనేది కింద కామెంట్స్లో మీరు ఒపీనియన్ షేర్ చేయండి. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక మంచి యాప్ చెప్తాను. ఇదేంటంటే బాటిల్ షూటింగ్ గేమ్, టైంపాస్ గేమ్ అనమాట. 4.2 రేటింగ్ ఉంది, సైజ్ 70 MB వరకు ఉంటుంది, డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. 850 రూపీస్. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. ఒక్కసారి డౌన్లోడ్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఫ్రీ. ఏదైనా సరే నేను చెప్పే ప్రతి యాప్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ మీరు ఫ్యూచర్లో డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఫ్రీ అని ఉందంటే అది ఫ్రీ అనమాట, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్ దేంతో అయితే మీరు గూగుల్ ప్లేలో లాగిన్ అయ్యారో ఆ అకౌంట్కి లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట, ఏ యాప్ అయినా సరే. ఒకసారి చెక్ చేయండి, మంచి రేటింగ్ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట, టైం పాస్ గేమ్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్న్యూస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.